శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం సన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీరందరికీ, అలాగే ఫారిన్ కంట్రీస్లో విదేశాల్లో కూడా ఉంటూ తరచూ రెగ్యులర్గా నాకు ఫోన్లు చేస్తూ అప్పుడప్పుడు ఉన్న వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 1 మార్చి నుండి 15th మార్చ్ 2026 ఈ 15 రోజులు 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. కన్యారాశి వారికి ఫైనాన్షియల్ స్టేటస్ చక్కగా పెరుగుతుందండి. అంటే శని చూడడం వలన మీ రాశిని సాటిస్ఫాక్షన్ ఉండదు. ఏ పని చేసినా కూడా డిస్సాటిస్ఫాక్షన్గా, ఏదో కోల్పోయిన వారిలాగా, ఏదో బాధతో ఉండడానికి అవకాశాలు శని చూడడం వల్ల జరుగుతుంది. ఎప్పుడు మీరు డైనమిక్గా, స్పీడ్గా, అదృష్టం బ్రహ్మాండంగా ఉంటారు. ఎప్పుడైతే సప్తమ భావం నుంచి చూస్తున్నాడో మీకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. అది సర్వసాధారణం. ఎవరికి ఉండవు చెప్పండి. గురుడు ద్వితీయ భావం చూడడం వల్ల కుటుంబంలో మంచి పేరు ప్రఖ్యాతులు, కుటుంబంలో వృద్ధి, బంధువులు మీరంటే ఇష్టపడము, ధనప్రాప్తి కలగడము, చక్కటి భోజన వసతులు, అంటే పెళ్లి భోజనాలని, మంచి మంచి భోజనాలు చేస్తారని మీరు, చక్కటి భోజన వసతులు, మిమ్మల్ని పిలిచి మరీ ఆదరించి మీకు చక్కటి ఆహార పదార్థాలు ఇచ్చి పంపిస్తూ ఉంటారు. అంత అదృష్టం మీకు. పైగా మీకు ఫైనాన్షియల్గా బాగా డెవలప్ అవుతారు. కుటుంబంలో వృద్ధి, విద్యలో బాగా రాణిస్తారని చెప్పడంలో సందేహం లేదు. అంతే కదండి, మీకు ఎక్కడికి వెళ్ళినా సుఖపడే గీత ఉంటుంది. సుఖపడే గీత అంటే అర్థం ఏంటి? విద్యలో బాగా రాణించడము, ఏ పని మీద వెళ్ళినా ఆ పని విజయవంతం కావడము, అంతేకాకుండా మీ తల్లిగారికి చాలా అద్భుతంగా మంచి ఆరోగ్యవంతులుగా ఉండడము, మీరు చదువుతున్న విద్యలో విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఉండడము, సుఖపడడం అంటే మీరు చేస్తున్న పనుల్లో సుఖం ఉండడానికి అవకాశాలు ఉండడము, అంతేకాకుండా వేదశాస్త్ర విద్యలో కూడా మీరు బాగా రాణించడము జరుగుతుందండి. అంతేకాకుండా మీరు కొంతమంది మ్యూజిక్లో కూడా ఉంటారు, మ్యూజిక్లో ఉండడము, అలాగే మీరు పాట పాడుతూ ఉంటారు, యాంకరింగ్ వృత్తిలో ఉంటారు, వాళ్ళకు కూడా బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. సంతానం విషయంలో అద్భుతమైన ఫలితాలు మీరు పొందుతూనే ఉంటారు. ముఖ్యంగానండి, మీకు రవి రాహువులు ఆరంభంలో ఉన్నారంటే ఎంత అదృష్టవంతుడు. అంటే రవితో కలిసిన రాహు బలవంతుడిపై శుభఫలితాలే ఇస్తున్నాడు. అలాగే కుజుడు ఆరంభంలో ఉన్నాడు. రవి, కుజ, రాహువులు ఆరోభావంలో ఉత్తమోత్తమం అంటాం కదా, అద్భుతం అండి. అంటే మీకు చాలా మంచి ఫలితాలు ఇస్తాడు. ఏంటి ఇస్తాడు? రాజకీయ రంగంలో ఉన్నతమైన పదవులను ఇస్తాడు. కోర్టు కేసుల్లో గెలిచేడి చేస్తుంటారు, మీరు గెలుస్తారు. విదేశాలకు స్టాంపింగ్ అవ్వడానికి వెళ్తుంటారు. అంతేకాకుండా ఉన్నతమైన విద్య రీత్యా, లేకపోతే మీరు డాక్టర్స్ విద్య రీత్యా, ఇంజనీరింగ్ విద్య రీత్యా, మాస్టర్స్ ఇన్ లా రీత్యా మీరు విదేశాలు వెళ్తారు. షూటింగ్ రీత్యా విదేశాలు వెళ్తారు. సేవగా జనం ఉంటారు. సంపూర్ణమైన ఆరోగ్యవంతంగా ఉండడానికి అవకాశాలు మీకు ఎక్కువ ఉన్నాయి. అదృష్టవంతంగా ఉంటారు మీరు. పైగా గవర్నమెంట్ సంబంధించినటువంటి ఉద్యోగ ప్రాప్తి కలగడానికి ఆడవాళ్ళకి చెప్తున్నానండి, అవకాశాలు ఉన్నాయి. కానీ ఇక్కడ చిన్న ప్రాబ్లం ఏంటంటే, మీకు సప్తమ స్థానం, 2nd హౌస్ లార్డ్, 9th హౌస్ లార్డ్ ప్రభావం కాదండి. చివరికి చెప్పుకున్న ప్రభావం గురించి. 2వ ఇంటి వాడు, 9వ ఇంటి వాడు భాగ్యంలో ఉన్నాడంటే మీ భర్త ద్వారా, భార్య ద్వారా, మీ వ్యాపారం ద్వారా ధనప్రాప్తి కలుగుతుంది. మీకు ఉన్నతమైన విద్య వస్తుంది. పైగా సప్తమ భావం కళత్ర స్థానం అని, విజయస్థానం అని, విజయం అంటే సక్సెస్ అని అంటాం కదా. శుక్రుడు ఎగ్జాల్టేషన్ ఉన్నాడు కాబట్టి విజయం సాధిస్తారు. శనితో కలిసి ఉన్నాడు కాబట్టి వ్యాపార రంగంలో విజయం సాధిస్తారు. రాజకీయంగా ఎదగడానికి అవకాశాలు ఉంటాయి. పైగా ద్వితీయ నవమాధిపతులు అంటే మాటలేం కాదు. పైగా సప్తమ స్థానం ఉన్నారు కాబట్టి వ్యాపార అభివృద్ధి, దిన ప్రవర్ధన అవుతూ ఉంటుంది. మీకు బ్యాంకింగ్ కాదని, మీకు బ్యాంకింగ్ కాదండి, ముఖ్యంగా ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, ఫార్మా అంటాం కదా సార్, పైగా సిమెంట్ పరిశ్రమలు, కోల్ ఇండస్ట్రీస్, సాఫ్ట్వేర్ రంగ వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారాలు ఉంటాయి కదా. శని శుక్రుల కాంబినేషన్, చిత్ర పరిశ్రమ అంటే సినిమా రంగ పరిశ్రమలో వ్యాపార అభివృద్ధి ఉంటుంది. సరే, అది పక్క పెడదాం. ముఖ్యంగా శని శుక్రులు సప్తమ స్థానంలో ఉంటే చెడు భావము, చెడు అలవాట్లు, చెడు స్నేహితులు, చెడు ప్రవర్తన ఉండడానికి అవకాశాలు మీకు నిండుగా ఉన్నాయి. కాబట్టి మీరు ఈ 25 రోజులు, 24 రోజులు జాగ్రత్తగా మీ కంట్రోల్లో మీరు ఉండాల్సిందే. ఏదైనా భాగ్యస్థానాన్ని కూడా మీకు శనితో చూస్తున్నాడు కాబట్టి కొద్దిగా మీరు విదేశాలు వెళ్ళడానికి, మీరు అనుకున్న యూనివర్సిటీస్లో సీట్ రావడానికి తక్కువగా ఉంటుంది.
దశమంలో ఉన్న గురుడు చక్కటి విద్యను ఇస్తాడండి. విద్య కంటే ఉద్యోగాన్ని ఇస్తాడు. గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలు ఇస్తాడు. దేవాలయాలకు అధికారిగా ఉంటారు మీరు. ధనప్రాప్తి కలుగుతుంది. ముఖ్యంగా ఆడవాళ్ళకి చెప్తున్నానండి, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాల్లో, ఫైనాన్స్ రంగంలో కానీ, విద్యా సంస్థలో కానీ మీరు ఉండడానికి అవకాశాలు బాగా ఉన్నాయి. పైగా ఆడిటర్స్ గాను, సిఏ, సిఎంఏ అంటారు సరే, వాటిలో కూడా మీరు ఉంటారు. ఏదైనా కేతు కూడా అద్భుతంగా ఉన్నాడు కాబట్టి పుణ్యక్షేత్ర దర్శనాలు, దైవ దర్శనాలు ఎక్కువ చేసుకుంటూ ఉంటారు. మీరు మీ జాతకాలు చూపించుకోదలుచుకుంటే, నా పేరు వాడ్రే వాదినారాయణరావు. నేను మీ ఎంఏ అస్ట్రాలజీ, సిఎంఏ చేశాను. సిఎంఏ పక్క పెడదామంటే ఏం చేసాం అనేది పక్కగా అవసరం. ముఖ్యంగా మీరు మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటే సరిపోతుందండి. కొంతమందికి రాజకీయ రంగంలో పదవులు వస్తాయా, రాజకీయ రంగంలో గెలుస్తామా, లేకపోతే విద్యలో బాగా రాణిస్తామా, మెడిసిన్ విద్య వస్తుందా, మెడిసిన్ విద్య రీత్యా స్టెప్ 3 విదేశాలు వెళ్తామా, లేకపోతే కొంతమందికి మాకు వీసా వస్తుందా విదేశాలు వెళ్ళడానికి, ఇవి ఎడ్యుకేషన్ రీత్యా. అంతేకాకుండా శుభకార్యాలు, పెళ్లిళ్ళు అవుతాయా, చాలా మంది పెళ్లిళ్ళు తగ్గిపోతుంటాయి, అవుతాయా మాకు, సంతానం ఎలా ఉంటారా, ఇలా చాలా సమస్యలు ఉంటాయండి. ప్రతి విషయంలో కూడా 12 భావాల్లో కూడా మీరు అడిగే క్వశ్చన్లకి సమాధానం ఉంటాయి. నాకు 35 ఏళ్ళ అనుభవం, ఆల్మోస్ట్ 35 ఏళ్ళ అనుభవం ఉందనుకోండి. పెద్ద గ్రేట్ ఏం కాదు, ఇంకా నేను బుక్స్ చదువుతూనే ఉంటాను. సో అదేంటంటే దీనివల్ల ఏమవుతుందంటే కొద్దిగా గొప్ప నేను చెప్పగలను, కొద్దిగా గొప్ప కాదు చెప్పగలను. సరే ఇది పక్క పెడదామండి. మీకు మీ వాస్తురీత్యా మీ ఇంటి గురించి ఏమైనా డౌట్లున్నా, వాస్తురీత్యా ఏమైనా డౌట్లున్నా మీరు నాకు మెసేజ్ పెట్టండి, అయితే నాకు ఫోన్ చేయండి. నేను ఏదైనా వేరే వాడి జాతకాలు చెప్తూ ఉండడం వలన, షూటింగ్లో ఉండడం వలన, షూట్స్లో ఉండడం వలన కొన్ని ఛానల్స్ చేస్తుంటాం కాబట్టి నా ఆది అస్ట్రాలజీ కూడా చేస్తూ ఉంటాను ఇప్పుడు ఇదే. సో దానివల్ల నేను మీకు డైరెక్ట్గా రెస్పాండ్ కాకపోవచ్చు, కానీ మీకు రెస్పాండ్ అవుతా. నేనే మీతో మాట్లాడతా, మూడో వ్యక్తి ఎవరు మన మధ్యలో ఉండరు. సరే అది పక్క పెడదామండి. ఈ 12 రాశుల వారు ముఖ్యంగా మేషరాశి నుండి మీన రాశి వారి వరకు కూడా 12 రాశుల్లో ఉన్నవారు ఈ 15 రోజుల పాటు నియమాలు ఏం పాటించాలి, నియమాల కంటే పూజలు ఏం చేసుకోవాలి, పరిష్కార మార్గాలు ఏంటి అంటే, మనం నిజంగా పరిష్కార మార్గాలు చెప్పేస్తే అన్ని అంటే వాటంతటా అవే పోతాయా అని కాదు. పరిష్కార మార్గాలు చేయడం వలన మనకి బ్యాడ్ ఇంపాక్ట్ అనేది తగ్గుముఖం పడడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా చూడండి, శని 12 భావం ఉండడం వల్ల, శుక్రుడితో కలిసి ఉండడం వల్ల కొన్ని రాశుల వారికి చెడు ఫలితాలు ఇస్తూ ఉంటాడు. ఇద్దరు ఇస్తూ ఉంటారు, శుక్రుడు కూడా చెడు ఫలితాలు ఇస్తుంటాడు. కాబట్టి ప్రతి 12 రాశుల వారి వరకు కూడా అమ్మవారి యొక్క పూజలు చేసుకోవాలండి. అంటే మీరు గ్రామ దేవత ఎవరు ఉంటే వారు ఫస్ట్, మనం భీమాన్ని చెప్తుంటే సరే మా వాళ్ళమ్మని కొంతమంది చెప్తుంటే నాకు అంత ఐడియా ఉండదు, బట్ అలాగా వింటూ ఉంటాం కాబట్టి అలాగా మనం గ్రామ దేవతలు పూజించాలి. మీ 12 రాశుల వారు అలాగే అమ్మవారిని పూజించడం వలన, కనకదుర్గ అమ్మవారిని పూజించడం వలన, అమ్మవారికి పూజలు కుంకుమ పూజలు చేసుకోవడం వలన, అలాగే సంకటహార చతుర్థి కూడా వస్తుంది 6వ తారీఖుని, అదొకటి చేసుకోవడం వలన, ఈ 3వ తారీఖు కూడా చంద్రగ్రహణం వస్తుంది, చంద్రగ్రహణం వలన వారు పాటించడం వలన, నియమాలు పాటించడం వలన కూడా శుభఫలితాలు ఉంటాయంటే ముఖ్యంగా అమ్మవారిని పూజించాలి. అంతేకాకుండా శివాభిషేకాలు ఖచ్చితంగా చేయించుకోవడం వలన మరింత శుభఫలితాలు ఉండి తీరుతాయి. విష్ణు ఆరాధన, లక్ష్మీ అమ్మవారి తులసిదళాలతోటి పూజించడము, విష్ణు సహస్రనామాలు చేయడం వలన మరింత శుభఫలితాలు అన్ని రాసుల వారికి ఉంటాయి. అంతే కదండి, ఈ 12 రాసుల వారు కూడా ఈ నెలలో మనం శ్రీరామనవమి వస్తుంది. మీరు అప్పుడు కూడా చెప్తారండి, శ్రీరామనవమి రోజు శ్రీరామచంద్రుడి కళ్యాణం చేయించుకోవడము, అయితే కనులారా మనం స్వామివారి కళ్యాణం వీక్షించడం వలన, చూడడం వలన, అంతేకాకుండా సీతారామచంద్రులకి పానకం వడపప్పు నైవేద్యం పెట్టడం వలన, మనం ఇంట్లో చేసిన ఆ రోజు చేసుకునే ఇంట్లో వంటలో మనం నైవేద్యం చేయడం వలన చక్కటి శుభ ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా పానకం వడపప్పు నైవేద్యం పెట్టడం వలన వివాహ శుభకార్యాలు జరగడము, చంద్రుడు సీతమ్మవారి లాగా భార్యాభర్తలు కలిసి ఉండడము, అలాగే చక్కటి సంబంధాలు కుదరడము జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో శ్రీరామచంద్రుడిని
దర్శనం కంటే శ్రీరామ నేమ్ అంటే ఆయన పేరు ఉచ్చరించడం మరింత శుభాలు వస్తాయి. రామ 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 అంటే చక్కటి పవర్ చూరా వస్తుంది అంటారు సరా. రాముడు గొప్పవాడా, రామ నామం గొప్పదా అని మనం చాలాసార్లు విన్నాం కదండి. మనం రాముడు గొప్పవాడే, రామనామం కూడా గొప్పదే నా దృష్టిలో. సోమవారిని చూద్దాము, రామనామం పలుకుదాము, డెఫినెట్ గా సక్సెస్ అయి తీరుతాం. అన్ని రాశుల శుభఫలితాలు ఉంటాయి. ఏ రాశిలో ఏ గ్రహం అనుకూలించినా అనుకూలించకపోయినా రాముడు ఒక్కడు మన పక్కనుండే చాలండి, విజయం సాధించి తీరుతాం. సో 12 రాశుల వారికి ఈ 15 రోజులు కూడా శుభఫలితాలు కలగాలని, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలని, మీరు కోరుకున్న పనులన్నీ నెరవేరుతాయని, కోర్టు కేసుల్లో కానీ, ఉద్యోగంలో కానీ, లేకపోతే మీరు వివాహ వేడుకల్లో కానీ, వివాహాలు కానీ, ఇవన్నీ కూడా సమస్యలు ఉంటాయి. వాటన్నిటి నుంచి బయటపడిపోయి అన్ని శుభాలకి జరగాలని, జరుగుతాయని కూడా మనం నమ్ముకున్న ఈశ్వరుడు వలన, విష్ణువుని వలన మనకి అన్ని శుభాలు జరుగుతాయని, జరగాలని, మీ అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.